సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే రజిత. నమస్తే జయ. షార్ట్ టైం సక్సెస్, ఇమీడియట్గా నాకు సక్సెస్ వచ్చేయాలి, నేను ఈరోజు వెళ్ళిపోవాలి, ఎక్కేయాలి, దూకేయాలి, పైకి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరికి ఇదే ఆలోచన. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, అలా వెళ్ళిన వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు, కానీ వాళ్ళు ఎంత నడిచారు, ఎంత దేకారు, ఎన్ని గుచ్చుకుని ఉంటాయి ఎవరికి కనిపించదు కదా, అది అనిపించదు. ఈ షార్ట్ టైం సక్సెస్ అనేది అసలు ఎన్ని రోజులు నిలబడుతుంది? ఈ థాట్ ఉద్యోగాలు చేసుకునే పిల్లల్లో ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఇదే చూస్తూ ఉన్నాం. చదువుకునే పిల్లలు కూడా ఎరంతా చదవరు, ఒక రోజులో చదివేయాలి, కాలేజీ ఫస్ట్ వచ్చేయాలి, స్కూల్ ఫస్ట్ వచ్చేసేయాలి. ఇలాంటి వరకు మీరు ఏం చెప్తారు? నాకు మీరు ఇన్స్టాంట్ అనగానే నాకు ఇప్పుడు ఇన్స్టాంట్ నూడిల్స్, ఇన్స్టాంట్ కాఫీ, ఇన్స్టాంట్ ఇడ్లీ, ఇన్స్టాంట్ రవ్వ మిక్స్, ఇన్స్టాంట్ రీల్స్, అంటే మైండ్ సెట్ ఏమైందంటే ఇలా చూపించడం. ఇప్పుడు కట్ చేసి మనము వంట రీల్స్ చేస్తారు చూడు, ఆ 1 minute ఎంతో రీల్లో అది చికెన్ పచ్చడి కూడా అయిపోయిద్ది. అవుతుంది ఏంటి, యూట్యూబ్ వీడియో చూడడం అంటే ఒక్కడికి ఓపిక ఉండదు, మరి చూడటం 10 నిమిషాలు, మళ్ళీ చెయ్యాలంటే ఎంత టైం పడుతుంది, నోట్లోకి పోవాలంటే ఇది ఇంత కథ ఉంటుంది కాదు. మనం ఒక 10-15 నిమిషాలు ఒక వీడియో చేస్తున్నాము అంటే, ఒక టాపిక్ మాట్లాడుతున్నామంటే, దీనికి ముందు మనం ఎంతసేపు మాట్లాడుకుంటున్నాం, అవును అవును, మీకెంత ప్రిపరేషన్ ఉంటుంది, క్వశ్చనింగ్ తీసుకోవటానికి నేనెంత ఆలోచిస్తున్నా, దీనికి ఎడిట్, కెమెరామెన్స్ ఎంతమంది పని చేయాలి. కానీ 10 నిమిషాలు చూసి ఓపికతోటి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇదే 10 నిమిషాలు కూడా చూడకుండా నన్ను ఏమడుగుతారు మీ వాళ్ళు, మేడం 5 సెకండ్ల షార్ట్ వీడియోలో సక్సెస్ మంత్రం చెప్పారంటారు. ఎలా చెప్తాను నేను? 5 నిమిషాల్లో ఈ 10 నిమిషాలు కూడా చూసి నేర్చుకోలేకపోతే వాళ్ళే సక్సెస్ అవుతారు. 5 నిమిషాలు కాదక్క, ఒకటే నిమిషం. ఇప్పుడు ఆ వీడియో అంతే, 30 seconds 1 minute వీడియోస్. అందుకే కదా మన ఇన్స్టా అంత ఫేమస్ అయింది, చూసారా? కానీ మీరు అది చూస్తున్నారు, అయ్యో బాబోయ్ ఎంత పెద్ద ప్రాబ్లం రాబోతుందో మీకు తెలియట్లేదు. అది ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ డిసీజ్. మనందరి మెంటల్ స్టేటస్ మొత్తం దెబ్బ కొడుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. నేనేదో మీకు ఊరికే చెప్పాలని చెప్పడం లేదు. అది అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది మనకి. అటెన్షన్ దేని మీద అంటే, ఒక మనిషి ఇప్పుడు మాట్లాడే లోపలే మాట్లాడేస్తారు, గొడవలు అవుతాయి బికాస్ ఆఫ్ ఆ రీల్స్ కూడా. నేను వినను కదా, వినరు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా మన మైండ్ని మజిల్ ట్రైన్ చేస్తుంది. ఎక్కువసేపు ఉన్నది ఉంటే మనం చూడట్లేదు, అది మంచిది ఉంటుంది, కానీ ఆ మంచిది మిస్ చేస్తుంది. బికాస్ ఎందుకంటే నీకు నిలకడతత్వం లేకపోవడం వల్ల. ఏ కాలంలో అయినా ఎప్పుడైనా నిలకడతత్వం లేకపోతే ప్రపంచంలో రాణించినట్టు ఎక్కడా లేదు. ఎక్కడ బ్యాడ్ లక్ అని చెప్పనా, గుడ్ లక్ అని చెప్పనా, కానీ హిస్టరీ నెవర్ స్పీక్స్, స్టోరీస్ డజంట్ అంటే ఫెయిల్యూర్స్ మీద ఉండవు. హిస్టరీ స్పీక్స్ అబౌట్ ద సక్సెస్కి. కానీ లక్కీగా కొన్ని మూవీస్ అనుకోండి, కొంతమందివి కానీ మనం అందుకని కొంతమంది సార్లు కావాలని మాట్లాడుతుంటాం. ఒక బల్బు వెలిగే ముందు ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయింది, అది ఆయన అదే పట్టుకున్నాడు. ఇంకా ఒకటి ఏంటి అంటే కన్సిస్టెన్సీ. ఒకదాని మీదే ఈ బల్బ్ వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళాలి, హీ వాజ్ లైక్ కన్సిస్టెంట్ ఆన్ వన్ థింగ్. అప్పుడే సక్సెస్ వచ్చింది. ఎంత కమిట్మెంట్ కావాలి మరి. అలా అన్నీ. మీకు ఒక విషయం తెలుసా, అంతా చేసి ల్యాబ్ అంతా రెడీ అయిపోయాక ఒకసారి షార్ట్ సర్క్యూట్ అయి మొత్తం ల్యాబ్ మొత్తం పేలిపోయింది. అంటే ఇక మొత్తం అంటే ఏం లేదు, అతను చేసింది గుర్తుకు లేదు, దాని ఆనవాళ్ళు కూడా లేదు. అప్పుడు అదంతా పోతే రీఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేశాడు. కానీ ఇదంతా పోయింది, నా జీవితం అయిపోయింది, నేను ఇంత చేసింది వేస్ట్ అని చెప్పేసి ఆపేశాడా? అది అమ్మ డిటర్మినేషన్ అంటే, అది అమ్మ జీవితంలో లైట్. దట్స్ హౌ వీ షుడ్ బి. మీకు అంటే ఏ హిస్టరీలో తీసుకున్నారు, రైట్ బ్రదర్స్ దగ్గర నుంచి, ఫ్లైట్ ఎగిరే దగ్గర నుంచి తీసుకున్నాం. నేను యుఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళది చూసాను, ఏరోప్లేన్ది. మీరు నమ్మరు, ఒక చిన్న కట్టెకి ఇట్లా కట్టి వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఇట్లా పరిగెడుతూ వదులుతారు. ఒకళ్ళు తాడు పట్టుకొనే ఉంటారు. వాళ్ళ ఇంటి ముందు ఎలా ఉందో ఆ స్ట్రక్చర్ కూడా అక్కడ ఉంది. అప్పుడు అర్థమవుతుంది మనకు అసలు ఫ్లైట్ ఇలా వచ్చిందా అని. అందుకని నా ఫేవరెట్ మ్యూజియం ఏదైనా ఉంది వాషింగ్టన్లో అంటే అది రైట్ బ్రదర్స్ ఎయిర్ స్పేస్. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనం రియాలిటీ, నన్ను చాలామంది కూడా
అసలు నువ్వు ఇప్పుడు 2 years, హార్డ్లీ 2.5 years అనుకుంటా నేను మీడియాకి రాకముందు. నేను నాకు ఇంటి దగ్గర చేసుకునే కౌన్సిలింగే కానీ నేను ఐఎమ్ నాట్ ఇన్ టు మీడియా. నేను యూట్యూబ్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. సుమన్ టీవీ నన్ను అప్రోచ్ అయినప్పుడు వచ్చి అసలు నేను చాలా రెసిస్ట్ చేశాను. బట్ ఏదో మళ్ళీ డివైన్ కాలింగ్ అని నాకేదో మనసు చెప్పడం రావడం అదంతా హిస్టరీ జరిగింది. పూరి జగన్నాథ్ లాగా వాయిస్ ఇస్తానని కూడా అడిగాను నేను నాగరాజ్ని. సో నవ్వారు. సో కట్ చేస్తే ఈరోజు చూసి అసలు పల్లె తొందరగా వచ్చావు కదా, 6 monthsలోనే మనకి చాలా వైరల్ అయిపోయాయి, చాలా బాగా వచ్చింది. బట్ యునో నన్ను ఒక 20-15 ఏళ్ళు భగవంతుడు లైఫ్లో ట్రైన్ చేశాడు. ఎస్, ఇది నాట్ ఎ జోక్. 1 day నువ్వు చూస్తున్నావు. నా వెనక స్టోరీ తెలిసిన వాళ్ళు, నేను ఎక్కడ ఎలాగా జీవితాన్ని నడిపించుకుంటూ వచ్చినా అని చూసిన వాళ్ళు, షీ డిజర్వ్స్, యూ డిజర్వ్. నిన్ననే ఒక అమ్మాయితో కూర్చొని నేను కౌన్సిలింగ్ మాట్లాడుతున్నప్పుడు చాలా డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్ ఫేస్ చాలా హిట్ అయ్యి బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి అని మాట్లాడుతుంటే దాన్ని స్లోగా కనెక్ట్ చేసి 3 pointsలా చెప్పడం జరిగింది. అమ్మా అక్క నువ్వు అసలు యు ఆర్ టూ ఇంటెలిజెంట్. అసలు ఎట్లా అంటే రోజు చూసే వాళ్ళకు కూడా కొత్త తరహాలో కనిపిస్తున్నావు నువ్వు. అసలు ఎలా వస్తుంది నీకు, ఇందాక మీరు అడిగారే అన్నప్పుడు నాకు కూడా ఒకటే సెకండ్ దేవుడికి ఇమ్మీడియట్గా మనసులో థ్యాంక్స్ చెప్పుకొని, చాలా భగవంతుడా నా త్రూగా నువ్వు ఎంతమందికో మెసేజ్ ఇస్తున్నావు, ఇది నేను కోరుకునేది. ఎప్పుడు కానీ బీ లైక్ బ్యాంబూ. ఒక్క రోజులో ఏ సక్సెస్ రాదు. నువ్వు బ్యాంబూ ట్రీని కొన్ని నెలల్లో వచ్చింది చూసి చెట్టు అనుకుంటున్నావా? అది ఎక్కడ, అది 5 ఏళ్ళు కింద భూమి లోపల ఉంటుంది. విత్ ఇన్ మంత్స్లో 9 feet పెరుగుతుంది. బీ లైక్ ఎ బ్యాంబూ ట్రీ. నీకు అర్జెంట్ ఉంది, అబ్బా నాకు టైం లేదు మేడం, నాకు సక్సెస్ అర్జెంటుగా చూడాలి మేడం, నాకు లేకపోతే ఇది ఉంది మేడం అని అంటే, నాకు కొడుకుకి ఇప్పుడు ఎవరో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆస్తి రాస్తా అన్నారు, నాకు నెలలో కడుపు రావాలి, పిల్ల పుట్టాలి, 9 months, నేను అన్ని టెస్టులు చేపిస్తాను, అన్నీ అయిపోయి పుట్టు అంటే పుడుతుందా? అబ్బదే 5 ఏళ్ళు నువ్వు మామిడికాయ తోట పెట్టావు, 5 years నువ్వు ఏం చేసినా 3 to 5 years కాయలు రావడానికి అంతే. లేదు నేను ఒకటే చెట్టుకు ఫుల్ నీళ్లు పోస్తా మేడం 1 yearలో లేకపోతే 6 monthsలో పిచ్చి కాపోస్తుందా? రాదు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ టైం. నేచర్ హ్యాస్, సేమ్ నేచర్ నేర్పించేది మనకు అది. నేచర్ లాగా నీకు ఆ టైము, ఆ మెలకువలు తెలుసుకుంటూ కింద పడి మీద పడి నువ్వు అప్పుడే రాక్ సాలిడ్గా తయారవుతావు. ఆ ఇన్స్టెంట్గా ఏదొస్తుందో ఇన్స్టెంట్గా అంతే పోతుంది. నీకు ఆ వచ్చింది ఒకవేళ లక్కీగా ఎవరికైనా వస్తే అదేదో పూర్వజన్మ సుకృతం, ఐ టచ్ వుడ్. బట్ అక్కడ ఆ స్టేటస్ని, ఆ సక్సెస్ని నిలబెట్టుకోవడానికి నువ్వు కష్టపడకపోతే మాత్రం అది ఉండదు. నువ్వు అక్కడ పర్సన్గా ఎదగాల్సిందే. నువ్వు పర్సన్గా అంటే ఎప్పుడు సక్సెస్ వచ్చిన వాళ్ళు రీటైన్ చేయడం చాలా కష్టం. మొన్న ఒక చిన్న మనము ఇప్పుడు ట్రోల్ అవుతున్న రాజమౌళి గారి గురించి చెప్తాను నేను. జనరల్గా నేను కాంట్రవర్సీ అంత తొందరగా మాట్లాడబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. చూడండి ఆయన ఎంతో కష్టపడి ఎన్నెన్నో ఏళ్ళు చేశాడు. అసలు ఎన్ని ఏళ్ళు, ఎన్ని తపస్సులు, ఎన్ని అద్భుతాలు చేశాడు. అప్పుడే పొగుడుతారు, అప్పుడే తీసి కింద పడేసి కొడతారు. కానీ ఒక మాట ఆయన నోటు దాటి చూసారా, దేవుడిని నేను పెద్దగా నమ్మను, కానీ మా నాన్న ఆంజనేయ స్వామి అన్నాడు, చిన్న ఎఫెక్ట్స్ వచ్చాయి. ఏమొచ్చాయి అక్కడ, ఏదో టెక్నికల్ ఎఫెక్ట్స్ వచ్చాయి, కుదరలేదు, షో సరిగ్గా జరగలేదు, రాంగ్ అనొచ్చా, ఎవరైనా సజెషన్ అవ్వచ్చా? ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకుని సుమా ఈజ్ లైక్ రాక్ సాలిడ్గా ఇక్కడ ఆమె కష్టపడి రోజు ఇటుక పేర్చుకొని మనందరి మనస్సులో అలా వేసుకొని కూర్చుంది లోపల. ఆమెను తీసుకున్నావంటే నమ్ముతున్నారు, నచ్చుతున్నారు ఈయన ఈవెంట్స్, వాట్ ఎవర్ ద రిలీజ్ ఈవెంట్. నువ్వు ఎక్కడో ఒక నార్త్ అతన్ని తీసుకొని నేను పాన్ ఇండియాలో కూడా ఈజీగా కనెక్ట్ చేస్తాడని చెప్పేసి అతన్ని తీసుకువచ్చి నువ్వు ప్రమోషన్ చేపిస్తే ఆయనకి ఇంతమంది లక్షల మందిని చూసేవారికి మైండ్ బ్లాక్ అయిపోయి ఆయన ఎగ్జిక్యూట్ చేయలే. బికాజ్ దానికి రిహార్సల్ లేదు, ఆయనకి తెలియదు ఎలాగా చేయాలో. దెబ్బ కొట్టింది. నువ్వు అది తీసుకోలేక దేవుణ్ణి సడన్గా అనేసాడు. అదే మనం ఇంట్లో కూర్చున్నాము అనుకోవచ్చు, ఎంటరా దేవుడు ఇలా చేశాడు, మనం ఇలా దేవుడి సినిమా చూస్తున్నాం కదా అనుకుంటాము. కానీ నువ్వు 100 మందిలో లీడర్ రాజమౌళిని అందరూ కళ్ళు ఇలా పెట్టి ప్రపంచం చూస్తోంది నీ మీద. ఆ సినిమాలో హీరో ఎంత ముఖ్యమో ఆ సినిమాలో డైరెక్టర్స్లో నువ్వు హీరోవి. రాజమౌళి సినిమాలో రాజమౌళియే హీరో. ఎస్. మరి అలాంటప్పుడు ఎంత కంట్రోల్ ఉండాలి,
ఇట్ డజంట్ మీన్ నేను ఆయన నానే అంత పెద్దదాన్ని కాదు, బట్ చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్. అదే పట్టుకుంటారు, ఆయన 90 మంచిది పట్టుకోరు. 99 చేయనివ్వండి, నువ్వు అప్పుడు డబ్బులు ఇచ్చావా, ఇంకా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఎంత బాధేస్తుంది. ఆయన ఎంత కష్టపడి సక్సెస్ కూడా పెట్టుకున్నారు, కానీ నోరు. ఇన్స్టెంట్ ఏది రాదురా. ఇన్స్టెంట్ వస్తుంది అని అంటే కూడా ఇన్స్టెంట్ వచ్చిందాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు మళ్ళీ కష్టపడాల్సిందే. నువ్వు ప్రతి నిత్యం అహర్నిశలు నీ పర్సనాలిటీ మీద, నువ్వు చేసే బిజినెస్ అన్నా, నువ్వు చేసే ఏదైనా కంటెంట్ మీదైనా కానీ నేర్చుకునే తత్వం ఉంటుంటేనే నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డా. నాకు వచ్చిన 4 ముక్కలు మమ అని నేను చెప్పించిపోతే మీరు ఇన్నిసార్లు నన్ను ఎందుకు పిలుస్తారు? ఎవ్రీ టైం మీరు ఏదో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నేనేదో మీకే అనే మీరు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ నాకు చెప్తే నాకు అలా చెప్పాలనిపించి నేను నేర్చుకుంటాను. నేను అలా చెప్తున్నాను కాబట్టి మీరు నన్ను పిలుస్తున్నారు. నేను అలా, మీరు ఇలా ఇద్దరు కంబైన్డ్గా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అలా చూస్తున్నారు. సో ఇట్స్ ఎ జర్నీ. 1 minute ఎండ్ గోల్ ఎప్పుడు ఉండదు. ఎంజాయ్ ద ప్రాసెస్. డెస్టినీ ఈజ్ ఇల్యూజన్. ప్రాసెస్ ఈజ్ ద బ్యూటిఫుల్ జర్నీ. ఈజ్ ద ప్రాసెస్. ఎంజాయ్ చేయండి బాస్. లైఫ్ ఈజ్ అ ప్రాసెస్. నేను ఇది కొన్నాక అయితా, ఇది వచ్చాక అయితా, నాకు ఇది సక్సెస్ అంటే ఇది కొన్నాక, సక్సెస్ అంటే బెంజ్ కొన్నాక, సక్సెస్ అంటే ఇల్లు కొన్నాక. సక్సెస్ అంటే నీ మాట నీ అదుపులో ఉంది. సక్సెస్ అంటే రిలేషన్షిప్స్ నీతో ఉన్నవి అనుకువగా అందరూ కలిసి వెళ్తున్నారు. సక్సెస్ అంటే సమాజంతో పాటు నువ్వు ఇనికి ఉన్నావు. సక్సెస్ అంటే నువ్వు తృప్తిగా ఉన్నావు. నీ చేసే పనిలో నువ్వు 100% చేయటం. నేను ఈరోజు 10 కిలోమీటర్లు నడుస్తా అన్న 21 రోజులు నడుస్తున్నాను, అదే సక్సెస్ బై. సక్సెస్ అంటే నువ్వు 10 కోట్లు సంపాదించే సక్సెసే కాదు. So this is how you built your success, not in one day. Every minute you built success by the secret చెప్పాలంటే. Yes. So కాబట్టి the one step success, 1 minute 1 second success is equal to your long term success. కానీ చాలా మంది అంటే మన ముందుండే వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, నీ తోట ఉన్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, నువ్వు ఇంక ఇక్కడే ఉన్నావు. లేదా మన బాసెస్ ఉంటారు, మన వర్క్ చేసే చోట, మిగతాదంతా వెళ్ళిపోతుంది, ఇది ఇక్కడ ఆగిపోయింది. మన కింద ఎంప్లాయీస్ మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎస్, అప్పుడు ఉన్నప్పుడు మీరు దట్స్ వాట్, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు ఎంత చేయగలుగుతావు అంత చేయటమే. అంతకు మించి ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు నువ్వు రీచ్ అవ్వాలి అనుకుని నువ్వు ఎన్హాన్స్ స్కిల్స్ చేసుకోవడంలో తప్పులేదు. వాళ్ళు అలా అనటం ఏంటంటే నువ్వు స్కిల్స్ పెంచుకోవాలి. రొట్టెలు ఎక్కువ కావాలి అంటే పిండి ఉన్న పిండిలో చేయటం కాదు, నువ్వు మళ్ళా వెళ్ళి మళ్ళా కొంచెం కొత్త ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళా కొంచెం తీసుకువచ్చి మళ్ళా కొంచెం దంచి మళ్ళా యాడ్ చేస్తే అప్పుడు రొట్టెలు పెరుగుతాయి. అంతేగాని పిండి అంతే ఇచ్చి రొట్టెలు పెంచమంటే అక్కడ పెంచుతావు. సో కుదరదు అట్లా. సో కాబట్టి ఎక్స్పెక్టేషన్స్. ఇంకోటి ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా కంపారిజన్ చేసినప్పుడు నా ఫేవరెట్ దిల్ సినిమాలో డైలాగ్ అయితే 100% వర్కౌట్ అవుతుంది. ఒరే నీ మన పక్కింటోడి కొడుకుకి 2 లక్షల జీతం వస్తుంది అంటే నీ ఏజ్ లో చంద్రబాబు నాయుడు కూడా సీఎం అయ్యిండు అన్నట్టు అనేసేయండి. ఎందుకంటే వాళ్ళకి మీ ఒక మానసిక పరిస్థితి విలువ తెలియనప్పుడు ఖచ్చితంగా మీరు తీసుకోవద్దు. కానీ మీ ప్రయత్న లోపం మాత్రం ఉండకూడదు. ప్రయత్న లోపం ఎప్పుడు ఉండకూడదు. ఆ తర్వాత ఎక్కువ తీసుకోవద్దు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయ.